అందరికీ నమస్తే. నేను మాధురి. ఇక్కడ కనిపిస్తున్న మొక్కలు అన్నీ కూడా కషాయాలకు అవసరమైన మొక్కలు. తూటాకు, తర్వాత తంగేడు, కానుగ ఇవన్నీ కూడా కషాయాలు చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. నేను రాగానే కూరగాయలు వేసే పొలంలోనే దిగిపోతాను. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఏవో ఒక విత్తనాలేసేసి వస్తాను గదా! అసలవి వచ్చాయా? లేదా? అన్న ఆతృత అనమాట. నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఇక్కడ దేశవాళీ క్యారెట్ అన్నీ వేసొచ్చాను. ఒక్కటి గూడా రాలేదు. అయితే కొంతమంది అడుగుతున్నారు దేశవాళీ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అనని. మేము వేసిన విత్తనాలు మంచిగా జెర్మినేట్ అయిన రోజు నేను తప్పకుండా చెప్తాను. జర్మినేషనే రానప్పుడు ఇంక నేను ఇక్కడ తీసుకున్నాను అని చెప్పడం వల్ల లాభమేం లేదు. ఊరు నుంచి చెట్టు చిక్కుడు విత్తనాలు తీసుకొచ్చానన్నాను గదా! అవసలు ఎంత బాగా మొలిసాయో చూడండి. అసలు చూపిస్తాను. గోరుచిక్కుళ్ళు, తర్వాత చెట్టు చిక్కుళ్ళు ఇవన్నీ మంచిగా జర్మినేట్ అవుతున్నాయి కానీ, పేనుబంక అనే సమస్య ఎక్కువ ఉంటది. అందుకోసమని నేను బంతి మొక్కల మధ్యలో నాటుకున్నానన్నమాట చెట్టు చిక్కుడు. ఒక వరుస బంతి, ఒక వరుస చెట్టు చిక్కుడు. ఇట్లా నాటుకోవడం వల్ల ఏమైనా పేనుబంక తగ్గుతుందేమో అనే ఉద్దేశంతో బంతి వరుసల మధ్యలో చెట్టు చిక్కుడైతే నాటుకున్నాను. ఇక్కడ మధ్యలో అక్కడి నుంచి మామిడాకులు తీసుకొచ్చి ఏసాము. కొద్దిగా కాంపోస్ట్ లాగా అవుతది. ఎట్ ద సేమ్ టైమ్ మంచిగా కొద్దిగా గడ్డి రాకుండా ఉంటదని ఏసినట్టున్నాడు కానీ, కలుపులు తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ అప్పుడు వేస్తే బావుంటది. నిండుగా ఏయాలనుకుంటున్నాం ఈసారైతే. ఇదిగోండి. వర్షం లేక అక్కడక్కడ కందులు ఇదిగోండి ఎండిపోతున్నాయి. కొన్నేమో బావున్నాయి. కొన్నేమో ఎండిపోతున్నాయి. నీళ్ళు పడదాము అని అనిపిస్తది. నీళ్ళు పడదామంటేనేమో కంది అంత టేస్ట్ రాదు. ఇదిగో ఎండిపోతున్నాయి చూడండి. ఇంకా నీళ్ళు పట్టక తప్పేటట్టు లేదు. నీళ్ళు పట్టాలి. పార్వతమ్మ కలుపులు తీస్తుందనమాట కంది చేనులో. వేరుపురుగులు చూడండి ఎన్ని వేరుపురుగులో. అసలు ఇట్లా భూమిని తవ్వే కొద్దీ వేరుపురుగులే వస్తున్నాయంట ఈసారి. వేరుపురుగులు భూమిలో ఎక్కువ ఉండడం వల్ల గూడా చెట్టును కొట్టేస్తాయి. ఇదిగోండి కలుపులు తీస్తుంది. భూమి అసలేమైనా కొద్దిగా నానితే బాగా వస్తది అని చెప్తుందనమాట పార్వతమ్మ. ఇట్లా తీసే కొద్దీ గడ్డి తుంగ ఉంటది గదా! తుంగ మొత్తం కట్ అయిపోతుందంట. అసలు వాన కోసమయితే ఈసారి అసలు ఎదురు చూసినట్లే ఉందండి. కాకపోతే వర్షము అప్పుడప్పుడు ఇట్లా పడినట్లే పడుతుంది గానీ, భూమి లోపల తడవట్లేదు. పైన మాత్రమే తడుస్తుంది. ఇక్కడ అంతా మినుములేసినాము. వర్షం లేక డ్రిప్ పైపులేసుకున్నాం అన్నీ గూడా. ఈ డ్రిప్ పైపులేసినాము. ఎక్కడన్నా నీళ్ళ తడి ఉంటే కొద్దిగా వస్తాయి గదా అని జెప్పి డ్రిప్ పైపులయితే ఏసాము. ఇంకే నీళ్ళు పట్టాలంటేనేమో ఇష్టమున్నట్టు పోతాయి గదా నీళ్ళు. ఒక మడిలాగా జేసుకొని ఎయలేదు. ఊరికే ఇట్లా చల్లుకున్నాం. ఎందుకంటే వర్షాలు పడతాయి గదా అన్న ఉద్దేశంతో ఇట్లా జల్లుకున్నాము. కాకపోతే ఈసారి అసలు వర్షాలే లేవు. ఊరికే అట్లా డ్రిప్ పైపులేసి ఎక్కడ తడి ఉంటే అక్కడ మొలకలైతే వచ్చినాయి. బానే ఉన్నాయి. నీళ్ళ తడి లేని చోట అక్కడక్కడ రాలేదు మొలకలైతే. వెదజల్లే పద్ధతిలో వరి మీరెన్నోసారి ఏస్తున్నారు? తర్వాత గడ్డి రాదా అని ఒకరు క్వెషన్ చేశారు. వెదజల్లే పద్ధతి ఇది మూడోసారి నేను వేసేది. నాకు 2 సార్లు బానే వచ్చింది. నేను యాక్చువల్‌గా వరి వేయడం 4 సంవత్సరాల నుంచి వేస్తే, ఒక సంవత్సరం నాట్లు పద్ధతిలో వేయించాను. కాకపోతే వెదజల్లే పద్ధతిలో కొద్దిగా గడ్డి ఎక్కువగానే వచ్చినప్పటికీ నేను 2 సార్లు వేసినా నేను గడ్డి ఎప్పుడు తీయించలేదు ఇంతవరకైతే. ఈ సంవత్సరం మాత్రం తీయించాల్సొస్తది. ఎందుకంటే ఈ సంవత్సరం కొంచెం మడి లెవెల్‌గా లేదొకటి, వర్షాలు ఎక్కువ లేకపోవడం వల్ల నాకు కొంచెం గడ్డి ఎక్కువగానే వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం తీయాల్సొస్తుంది గడ్డి. పైనే ఇవి మిరప. ఇది మళ్ళా చూడు సేమ్ ఈ అల్లం అందుకాయ మిరపల్లం అంటారేమో. సేమ్ మిరపలాగానే ఉంటది. మిరప. ఆ కాలువ పూర్తి మధ్యలో పెట్టాలి ఈ పప్పాయలు. అవును. ఈ కాలువలు అవును. ఈ పప్పాయ ఇది ఇంకా కొంచెం టైం పడతది. మేము దాదాపుగా 6, 7 సంవత్సరాల నుంచి టమాటోస్ నేస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరము. ఎప్పుడు నేను ఇట్లా పురుగైతే చూసింది లేదు. ఇట్లా హోల్ పెట్టి మరి లోపలికెళ్తున్నాయి. అది లద్దె పురుగు అని అంటారనమాట. క్యాటర్‌పిల్లర్ గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ఈ సంవత్సరం బాగా అటాక్ అయ్యింది. అసలు వంకాయలకు కూడా పుచ్చులే.
అసలు వంకాయలైతే అసలు మాక్సిమం ఒక హాఫ్ కేజీ మంచి వంకాయలెళ్తే చాలా కష్టంగా ఉంది. ఒక 1 కేజీ అట్లా ఎళ్తున్నాయనుకోండి మంచివి. మిగిలినవన్నీ పుచ్చులే. అంత ఘోరంగా ఉన్నాయి ఈ సంవత్సరం పుచ్చులు. నేను మాకే వస్తున్నాయా? లేకపోతే వేరే వాళ్ళకి కూడా ఇట్లా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళకొస్తున్నాయా అని అడిగితే చాలా మందికి ఈసారి టమాటో, వంకాయ మాత్రం అందరికీ క్యాటర్‌పిల్లర్ అయితే అటాక్ అయిందంట. అగ్నాస్త్రమే స్ప్రే చేయాలి అని చెప్తున్నారు. చూడాలి మేము గూడా అగ్నాస్త్రం తయారు చేసి కొట్టాలి. హ్మ్. మొత్తం మట్టి మట్టి. స్నానం చేపిస్తా పదా నీకు. ఛీ! 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 స్నానం చేపిస్తా పదా. లియోకి స్నానం ఎప్పుడు మేము హాట్ వాటర్‌తోనే చేపిస్తాము. వంట చేసుకోవడానికి నేను ఈ మధ్యలో నీళ్లు ఫ్రెష్‌గా పట్టుకుంటున్నాననమాట. బోరేసి నిండుతాయి గదా! ఇందాకే టమాటాలు, లాంగ్ బీన్స్ తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వంటకు కావాల్సినవన్నీ తీసుకొనొచ్చాను. మేము ఇక్కడ కడుక్కున్నప్పుడు అంటే గిన్నెలు కడుక్కున్నప్పుడు వచ్చిన వాటర్ కానీ ఏవి గూడా వేస్ట్ కాకుండా మేమిట్లా రెయిన్ హార్వెస్టింగ్ పిట్ ఎట్లా తీసుకుంటామో అట్లా తీసి పెట్టుకున్నామనమాట. అంటే బట్టలు ఉతుక్కున్న, గిన్నెలు తోమిన నీళ్ళు ఏవి వేస్ట్ కావు. అన్నీ భూమిలోకి ఇంకిపోయే విధంగా మేము ఒక పిట్‌ని తయారు చేసి పెట్టుకున్నాము. ఈ లాంగ్ బీన్స్ ఎక్కువగా జాపనీస్ వాళ్ళు యూజ్ చేస్తారంట అండి. ఇది యాక్చువల్లీ యార్డ్ బీన్స్ అని అంటారంట జాపనీస్ వాళ్ళు. చాలా మంచిది. ఫైబర్ మంచిగా ఉంటది. తర్వాత ఒకవేళ ఈ లాంగ్ బీన్స్ అనేది ముదిరిపోయిందనుకోండి, తోలంతా తీసేసి పైన ఉన్నది అంతా తీసేసి ఇట్లా బీన్ ఉంటది. మంచి ప్రోటీన్. సేమ్ రాజ్మా ఎంత మంచి టేస్ట్ ఉంటదో సేమ్ అటువంటి టేస్టే ఉంటది. నేనెప్పుడు వంట చేసే ముందు ప్లాన్డ్‌గా అన్నీ తెంపుకొచ్చుకోవడం ఎప్పుడు మర్చిపోతాను. కొత్తిమీరను ఎప్పుడు అక్కడ వంట అట్లా స్టవ్ మీద వంట చేసుకుంటూ అప్పుడు గుర్తుకొస్తదనమాట. లాస్ట్‌కేస్తాం గదా కొత్తిమీర. అప్పుడొస్తాననమాట కొత్తిమీర తీసుకోవడానికి. ఎంత మంచి వాసనో కొత్తిమీరైతే. ఇట్లా అక్కడికి, ఇక్కడికి తిరుగుతూ ఉండడం వల్లే నాకొక మంచి ఎక్సర్‌సైజ్ అయితదనే చెప్పాలి. ఒక్కసారి ఇట్లా లైట్‌గా వచ్చి ఇంక పోయింది. అసలు వర్షం పడాలా? వద్దా? అన్నట్టు పడుతుంది. ఏమో అసలు. ఈ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మెంతులు ఏసుకున్నాం గదా! మెంతులైతే వచ్చినాయి. ధనియాలైతే ఇంకా ఏం రాలేదు. ఈ మెంతులు తర్వాత ఎర్ర తోటకూర గూడా వచ్చింది. ఇక్కడ టమాటా పెట్టాను. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు బంతి పెట్టాను. తర్వాత ఇవేవో మరి ఇవి మినుములా, పెసర్లా మరి గడ్డ ఏమో తెలియట్లేదు గానీ అన్నీ బాగొచ్చినాయి. మిరప అయితే బాగొచ్చింది. అంటే అతుక్కుంది. బాగా అతుక్కుంది. నారు తెచ్చే పెట్టినాం గదా! గోంగూర చూడండి. గోంగూర ఆకులు అసలు ఒక్కొక్కటి ఎంతెంత పెద్దగొస్తున్నాయి ఇక్కడ. ఈ గోంగూర మేము పెట్టిందేం గాదు. అంతకుముందు ఉన్నవే మళ్ళీ పడి మళ్ళీ వచ్చింది. ఇదిగోండి. మెంతులైతే ఎంత బాగొచ్చినాయో. ఎర్ర తోటకూర గూడా వస్తుంది. బట్ ఇంకా చిన్నగా కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ అట్లా వచ్చినప్పుడు బాగా కనిపిస్తది. మెంతులు కావాలనే సాళ్ళు సాళ్ళలాగా పోసుకున్నాము. ఎందుకంటే మధ్యలో కలవరతో ఇట్లా కదిపినప్పుడు గూడా కొద్దిగా బాగా గడ్డి పోతదని జెప్పేసి ఇట్లా యేసుకున్నాము. మా లియోకి స్నానం చేయించడం అయితే అయిపోయింది. మేము గేట్ తీసాము అంటే అక్కడికే వెళ్తామని లియోకి ఎప్పుడు తెలుసు. ఒక్క నిమిషం గూడా ఖాళీ ఉండదండి పొలంకొచ్చినప్పుడు. ఇంకా డే టైమ్ అనేది ఇంకా ఎక్కువుంటే బావుండు అని అనిపిస్తది. ఇంకా ఎక్కువ పని జేసుకోవచ్చు గదా! అని అనిపిస్తుంటదనమాట నాకైతే.
మధ్యాహ్నం అయిందంటే చాలు. ఇక్కడ అందరూ ఆవులని, గేదెలని తీసుకొనొస్తారనమాట. మా ఆవులకు కూడా ఫ్రెండ్స్ దొరికినట్లు ఉంటదనమాట. అందరూ ఇట్లా కలిసి తింటుంటారనమాట. మనకు గదా ఎట్లా ఫ్రెండ్స్ ఉంటారో, ఈళ్ళకి కూడా అంతే అనమాట. మావి చూడండి రాధమ్మ, రాధమ్మ అని పిలుస్తుంటే కూడా పలకట్లేదు. అంత లీనమైపోయింది గడ్డి తినడంలో. ఈ నెమలి ఇందాక పించం ఇప్పిందండి. ఇక్కడ గూడా ఇంకోటుంది. పించం ఇప్పినయి 2 నెమళ్ళు ఇప్పినయి గదా అని జెప్పెళ్తే, దగ్గరికెళ్ళేసరికి మొత్తం మళ్ళీ దగ్గరికి జేసుకొని ఎళ్ళిపోయింది. అక్కడ గూడా. అక్కడ మీకు గనిపిస్తుందో లేదో గానీ ఎళ్ళిపోయింది. ఇందాక పించం ఇప్పుకొనుండింది. వరిగట్టు మీద మొత్తం గరకే. మొత్తం గరకే ఉంది. గట్ల మీద ఉండే గరక మొత్తం ఇట్లా కిందికెళ్ళిపోతుంది. ఇంకా గడ్డి తీయాలి ఈ సంవత్సరం. ఈ మడిలో మాత్రం అస్సలు వరి మొలకలు సరిగ్గా రాలేదు. ఇప్పుడు ఈ వరికి వాటర్ అంతా పైన కనిపిస్తుందా? అక్కడి నుంచి వస్తాయన్నమాట. మధ్యలో ఇంకొక వాల్వ్ ఉంది. అది తిప్పుకుంటే ఈ కిందున్న 2 మడులకెళ్తాయన్నమాట. మీకు జూమ్ చేసినప్పుడు అటు దగ్గర కనిపిస్తుంది గానీ, ఇంత దూరంలో ఉంటదన్నమాట. ఈ 2 మళ్ళు నీళ్ళు నిండిపోయినాయి. అందుకోసం పార్వతమ్మ ఎళ్లి కింద మడికి ఓపెన్ చేస్తుంది. ఇక్కడ బంద్ అయిపోతాయి. అక్కడ ఓపెన్ చేసేస్తే ఇంకా అక్కడ వాటర్ వేస్ట్ కాకుండా కిందికెళ్ళిపోతాయి. కొద్దిగా కలుపులు తీయడం స్టార్ట్ చేసిందో లేదో మళ్ళీ రెయిన్ పడడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎళ్ళిపోయామనమాట. అంటే రెయిన్ కొద్దిగా పడడం పనికి ఆటంకం కలుగుతుంది. పోనీ పెద్ద వర్షం పడితే నెక్స్ట్ డే పని చేసుకోవచ్చంటే అట్లా లేదు. రాధమ్మా! వర్షం పడుతుంది గదా అని చెప్పి కొంచెం తొందరగానే తీసుకొచ్చాము ఆ రోజు ఆవులను గూడా. రాధమ్మకి చిన్నగా కొమ్ములు రావడం గూడా స్టార్ట్ అయిపోయాయి. ఆవులతో గడపాలి టైం అంటే మాకు సాయంకాలం మాత్రమే అవకాశం ఉంటది. మిగిలిన టైం మొత్తం బయటే తిరుగుతాయన్నమాట. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత కొద్దిగా పెసరపప్పు నానబెడదామని నానబెడుతున్నాను. బీరకాయ పెసరపప్పు బావుంటది గదా! అందుకని నానబెడుతున్నాను. కొన్ని బీరకాయలైతేనేమో ఇట్లా పాడవుతున్నాయి. కొన్నేమో చాలా బా వస్తున్నాయి. అయితే పర్వాలేదు. మాకైతే ఇప్పుడు బీరకాయలు బాగానే రావడం స్టార్ట్ అయినాయి. ఈ బీరకాయలను అట్లాగే వదిలేస్తే ఒక్కొక్కటి ఎంత లావైతున్నా సరే లోపల మాత్రం లేతగా ఉంటున్నాయి. అందుకని నేను గోవింద్‌కి జెప్తున్నాను. ఈ సైజు ఉన్నప్పుడే తెంపేసి పెట్టమని. ముదిరిపోయినా వేస్ట్ గదా అని చెప్పి. మధ్యాహ్నం చేసిన లాంగ్ బీన్స్ గూడా ఉన్నందుకు బీరకాయ కొంచెమే చేశాను. మాకు జొన్న రొట్టె ఎక్కువ తినడం అలవాటు. జొన్న రొట్టె గానీ, చపాతీ గానీ, లేదంటే ఏదైనా ఒక టిఫిన్ గానీ తింటాం గానీ, మాకు రాత్రిపూట అన్నం తినడం చాలా మటుకు లేదు. 99% తినం అసలు అన్నం రాత్రిపూట. అట్లా నాకు 17 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అట్లాగే అలవాటయిపోయింది. ఉదయాన్నే ఆ పక్షుల అరుపులు, నెమళ్ళ అరుపులు ఒకసారి మీరు కూడా వినండి. చాలా రోజులైపోయింది నేను ముగ్గేయక ఇక్కడ. ఎందుకంటే నేను చెప్పాను గదా! మీకు లాస్ట్ వీడియోలోనే ఇక్కడ స్టే చేయక చాలా రోజులైందని. లాస్ట్ వీక్ స్టే చేసినాం గానీ, నేను రావడానికన్నా ముందే పార్వతమ్మ ముగ్గేసి పెట్టింది.
పూజ కోసం పువ్వులు తీసుకుందామని వచ్చాను. మల్లె పువ్వులు చాలా బాగా వచ్చినాయి ఈసారి. నేనెప్పుడు అనుకునేదాన్ని మల్లెపూలు అసలెప్పుడు ఎక్కువ పూయవని. అసలు ఆ రోజు మాత్రం చాలా బాగా పూసినాయి. అయితే విచ్చుకున్న తర్వాత తెంపి దేవుడికి పెడదాంలే అని చెప్పి పెడుతున్నాను. పువ్వులు కట్టడము నేర్చుకోవాలి. మా తోటలో పువ్వులు గూడా బాగా పూయాలని కోరుకుంటున్నా. మందారాలు గూడా చాలా వస్తున్నాయి. మాకు పెద్దగా పూలేమి అవసరం ఉండవు. ఒక 5, 6 పువ్వులైతే సరిపోతాయి. కానీ చాలా వస్తున్నాయి పింక్ కలర్ మందారాలైతే. ఇంకా అక్కడ ఇంకొకటి లైట్ క్రీమ్ కలర్ మందారం, రెడ్ మందారం ఇవన్నీ గూడా ఉంటాయి. అసలు అటువైపే వెళ్ళట్లేదు. ఇక్కడే చాలా పువ్వులొస్తున్నాయి గదా! ఇంకా ఎప్పుడైనా పూజ చేసినప్పుడు ఇక్కడివి మాత్రమే తీసుకుంటాను. పువ్వులే కాకుండా ఫ్రూట్స్ కూడా అక్కడ ఏమి కాస్తాయో అవి తీసుకొస్తాననమాట. మల్బరీ ఫ్రూట్స్ బానే ఉన్నాయి గదా! అని మల్బరీ ఫ్రూట్స్ అయితే తీసుకొస్తున్నాను. తోటలో ఆ రోజుకి ఏ పండ్లయితే కాస్తాయో ఆ పండ్లను మాత్రం తీసుకెళ్ళి దేవుడికి పెడతాననమాట. నేను ఈసారి ఫామ్‌లో కంప్లీట్‌గా 2 డేస్ ఉన్నాను. సాటర్‌డే రోజు మార్నింగ్ 9:00కొచ్చి, మళ్ళీ మండే రోజు మార్నింగ్ బయలుదేరాము. అసలు కంప్లీట్‌గా 2 డేస్ ఉండడం వల్ల కొన్ని చిన్న చిన్న పనులైతే బాగా ఫాస్ట్‌గా అయితాయన్నమాట. ఫెన్సింగ్‌కి నేనెప్పుడు ఒకవైపే చూపిస్తుంటాను గదా! అరటి చెట్లు అవన్నీ వేసుకున్నామని. మా పొలానికి కుడివైపు ఉన్న ఫెన్సింగ్ చుట్టూరనేమో ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ఎడమ వైపు పెట్టుకున్నామనమాట. ఈ సంవత్సరం అన్ని మునగ విత్తనాలనన్నిటిని వేసుకున్నాము. వస్తున్నాయి. కాపోతే వర్షం సరిగ్గా లేకపోవడం వల్ల ఎండిపోతున్నాయి. కాబట్టి మేము డ్రిప్ వేసుకుంటున్నాము. ఈ సంవత్సరమే ఎందుకేసుకున్నామంటే, ఈ ఈ సంవత్సరం డ్రిప్ వచ్చిందనమాట శాంక్షన్ అయినందువల్ల డ్రిప్ వేసుకుంటున్నాం. అదర్‌వైజ్ మాకు డ్రిప్ లేకపోతే ఇంత ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వాలి అంటే కష్టమైపోతుంది గదా! అందుకే డ్రిప్ వచ్చాకే వేసుకుందాం ఇటువైపని ఇన్ని రోజులు ఏం వేసుకోలేదు ఇటువైపు. ఇప్పుడు ఇక్కడ మునగతో పాటు పపాయ, తర్వాత గుమ్మడికాయలు గూడా పెట్టుకోవాలనే ప్లానింగ్ అయితే ఉంది. కాబట్టి డ్రిప్ పైప్ అయితే పర్చేసుకుంటున్నాము. ఉదయాన్నే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది అని జెప్పాను గదా! మధ్యాహ్నమైతే కాళ్ళు గాలిపోతున్నాయి. అందుకని ఇంకా డ్రిప్ పైప్ గూడా పెట్టామనమాట. ఈ ఎండకి ఇంకా చచ్చిపోతాయని చెప్పేసి మునగ. మేము సాయంకాలం 4కి స్ప్రే చేయడం స్టార్ట్ చేశామనమాట. స్ప్రే చేయడం కూడా అయిపోయింది. దీంట్లో మట్టి, తర్వాత నీమ్ ఆయిల్, తర్వాత పుల్లటి మజ్జిగ ఈ 3 కలిపి స్ప్రే చేశామనమాట. స్ప్రే చేసేటప్పుడు మాత్రం నేను వీడియో తీయలేదు. ఎందుకంటే గోవింద్ స్ప్రే చేస్తుంటే నేను వాటర్ వడగట్టడం ఇవన్నీ పనులు చేశాను కాబట్టి వీడియో తీయలేదు. ఇదిగోండి దోసకాయలు గూడా బాగా రావడం అయితే స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ వీక్ నుంచి దోసకాయలు గూడా వస్తాయి. ఇంకా నేనెప్పుడు కార్న్‌కి ఒకే చోట 3, 3 ఇట్లా రావడం అయితే ఎప్పుడు చూడలేదు. ఈ దేశవాళీ కార్న్‌కి మాత్రం ఒకే చోట 3 పీసెస్ వస్తున్నాయి. చాలా సంతోషమే. కాకపోతే ఇవి చేతి వరకు, మన వరకు అంటే నోటి వరకు తినేంత వరకు ఇవైతే మనకు హోప్ ఉండదు. ఏ ఉడతలో, నెమళ్ళో, పక్షులో అటాక్ అయితే చేస్తాయి. సాయంకాలం బీరకాయ పువ్వులు చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో గదా! ఇదంతా గూడా బీర తోట అనమాట. ఇక్కడే మొత్తం బీరకాయలే వేసాము. ఇదంతా గూడా బీరకాయలు, కొన్ని బాటిల్ గార్డ్స్ అంటే సొరకాయ గూడా వేసాము. కానీ బీరకాయలైతే బాగా వస్తున్నాయి ఇప్పటి వరకైతే. సొరకాయలు కొన్ని కొన్ని మాత్రమే వస్తున్నాయి.
ఈ మధ్యలో ఆవులని 6కి షెడ్‌లోకి తీసుకొస్తున్నాము. ఎందుకంటే బయట పచ్చిగడ్డి ఎక్కువగా ఉంటది కాబట్టి ఎక్కువసేపు తినొచ్చు అని జెప్పేసి గోవిందు అక్కడే ఉండి చాలాసేపు మేత మేయించుకొని తీసుకొస్తాడనమాట. భైరవ ఇది. భైరవ సంతోషి కంటే హైట్ అయ్యాడు. సంతోషి, భైరవకి 1 మంత్ తేడా ఉన్న హైట్‌లో మాత్రం అస్సలు తేడా లేదు. మాకు ఇక్కడ ఇన్ని తెల్లావులున్నా భైరవ్ ఒక్కడే రెడ్ కలర్‌లో ఉంటాడనమాట. ఉదయం 5 గంటలకి నేను ఇంట్లోనే ఉండి వీడియోలో చెక్ చేస్తున్నాను. 5కి పాలు తాగడానికి వదిలేస్తాడు దూడల్ని గోవింద్. 5:30కి పాలు పిండేసి ఇంకా బయటికి వదిలేస్తాడనమాట. ఉదయం 5:45 అయింది టైము. మేము జామకాయలు తెంపుకుంటున్నాము. ఈ మధ్యలో జామకాయలు బానే వస్తున్నాయి గానీ, కచ్చిగా ఉన్నప్పుడు తెంపుతేనేమో పురుగులు ఉండట్లేదు కానీ, చెట్టు మీదే పండయిపోయేదాకా కొద్దిగా దూరగా అయిపోయేదాకా వదిలేస్తే మాత్రం పురుగులైతే స్టార్ట్ అయిపోతున్నాయి. పురుగులను ఎట్లా కంట్రోల్ చేయాలనో అసలు అర్థం అవ్వట్లేదు. కానీ జామకాయలు మాత్రం చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. తర్వాత ఈ సంవత్సరం మంచిగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అసలు ఒక్క జామకాయ కూడా రాలేదు. ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా వస్తున్నాయి జామకాయలైతే. ఆ రోజు పుదీనా కషాయం అయితే చేశాను. ప్రతిరోజు ఏదో ఒక కషాయం తాగడం అలవాటు కదా! ఫామ్ నుంచి హైదరాబాద్‌కెళ్ళాలి అంటే నాకైతే బాధ అనిపిస్తుంటది. ఉదయాన్నే పాలు తీసుకొస్తాడు కదా గోవింద్. ఆ పాలనన్నిటిని గూడా మళ్ళీ మేము గ్లాస్ బాటిల్‌లో పోసుకోవడము పెద్ద డ్యూటీ అనమాట. ఎళ్ళే ముందు కూరగాయలన్నీ కార్‌లో పెట్టుకోవడము, తర్వాత కొబ్బరి బోండాలు పెట్టుకోవడము. చాలానే పని ఉంటది. ఆల్మోస్ట్ 5:00 నుంచే స్టార్ట్ చేస్తాము. అన్నీ సర్దడం, చేయడం. బయలుదేరేసరికి 6 అట్లా అయిపోతది. 6:15 అట్లా అయిపోతది. కానీ ఆ రోజు 6:00 అయిందనమాట. మళ్ళీ చూస్తుంటాడనమాట. మేమెళ్ళేటప్పుడు ఇంకెళ్ళిపోతున్నాం గదా అని జెప్పి ఆ కారు చుట్టూరనే తిరుగుతూ ఉంటాడు లియో. మేము బయలుదేరే టయానికి వాన మబ్బైతే స్టార్ట్ అయింది. మేము వెళ్ళిపోయాకైతే బాగా వర్షం పడిందంట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.